హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఈరోజు పౌర్ణమి కదా, మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అండ్ యూనివర్స్ మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తున్నారు, యూనివర్స్ మీ పర్సన్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించింది కాదు అనుకొని డెఫినెట్గా స్కిప్ చేసేయచ్చు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి, ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇంతవరకు మీరు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా రీడింగ్కి కనెక్ట్ అవుతుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ప్రెజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి. ఇక్కడ పర్సన్ అంటే అది మేబీ ఇక్కడ మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా మీకు నచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. సో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది నాకు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ అని మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మేబీ అది మీ కెరియర్ కోసం కావచ్చు, మీ జాబ్ కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో మీరు దేని రిలేటెడ్ పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకున్నా సరే థర్డ్ పార్టీ ఉంది మీ ఇద్దరి మధ్య. సో థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుంది, లేకపోతే మా ఇద్దరికి రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి, అసలు ఆ పర్సన్కి నా మీద ప్రేమ ఉందా లేదా చూపించట్లేదు, ఏమైంది, ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. సో ఇట్లా కూడా మీకు దేని హెల్త్ కానీ దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. కార్డ్ షఫల్ చేసినప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అందుకే షఫలింగ్ పార్ట్ ఎవరు స్కిప్ చేసేయద్దు. షఫలింగ్ పార్ట్ స్కిప్ చేసేస్తే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వదు. Confidence is your key to success. A new start is coming.
Look at the bigger picture. Nothing will come of this situation. It's time to take action. The energy is gaining moment. You are very close to achieve your goal. Adjustments are required. You are good enough. A new romantic cycle begins. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. సో మీ పర్సన్లో ఉన్న నెగిటివిటీ అనేది రిలీజ్ చేసే టైము అని యూనివర్స్ మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఇక్కడ ఎందుకు ఉన్నది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. సో మీ పర్సన్కి మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, చాలా బాధ పెట్టారు. సో మీ మనసు చాలా గాయపరిచారు మీ పర్సన్. నాకు తెలిసి అందుకే మీ పర్సన్కి ధైర్యం సరిపోక, మిమ్మల్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ లేక, తన తప్పులకి తను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయానని కానీ, మిమ్మల్ని ఫేస్ చేయలేనని కానీ, మీరు అడిగే ప్రశ్నలకి తను సమాధానం చెప్పుకోలేరు అని, సమాధానం చెప్పుకోలేనని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని హార్ష్గా మాట్లాడడం కానీ, మీతో ప్రేమగా ఉండకపోవడం కానీ, ఈగో చూపించడం కానీ, మీ మనసు గాయపరిచేలాగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మిమ్మల్ని ఎట్లా ఫేస్ చేయాలో కూడా ధైర్యం సరిపోవట్లేదు. అందుకే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో మీ ధైర్య సాహసే ఫలే అంటారు కదా. సో అట్లాగే కాన్ఫిడెన్స్ ఉంటే మళ్ళీ మీ పర్సన్ని నువ్వు రీచ్ అవ్వగలుగుతావు, నువ్వు నీ అనుకున్నది సాధించగలుగుతావు. ధైర్యం ఉంటేనే ఒకరిని హర్ట్ చేయడానికి, ఒకరిని బాధ పెట్టడానికి ధైర్యం ఉంటుంది. కానీ ఒకరికి సారీ చెప్పడానికి కానీ, వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ, వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం కానీ, ప్రేమ చూపించడానికి కానీ ధైర్యం సరిపోదు వీళ్ళకి. సో కాన్ఫిడెన్స్, ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆబ్వియస్లీ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు కాకపోతే రేపు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు నిన్ను ఇప్పుడు నువ్వు వాళ్ళని హర్ట్ చేసావని వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకుంటారు. ఇట్లా అయితే అనుకోకు. కాన్ఫిడెంట్గా ఉండు. లైఫ్లో ఏదైనా సక్సెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, అచీవ్ చేయాలి, అనుకున్నది సాధించాలి అంటే ఇలా భయపడుతూనో, బాధపడుతూనో, ఏడుస్తూనో ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆబ్వియస్లీ నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ అవ్వలేనేమో అన్న భయము, ఆ బాధ ఉంటే, నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటే, నిన్ను నువ్వే డౌన్ చేసుకుంటే అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. సో కాన్ఫిడెన్స్గా ఉండు. ఏదో ఒక రోజు వాళ్ళు నీ తప్పుని క్షమిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, నిన్ను మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని రాణిస్తారు అనే ధైర్యంగా ముందుకు వెళ్ళు అని యూనివర్స్ మీకు మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు సక్సెస్. మేబీ ఒకవేళ ఇంకొక ఆస్పెక్ట్లో చెప్తే కనుక, మేబీ ఈ పర్సన్ మీరు ప్రపోజ్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఇంకా మిమ్మల్ని శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది, శాశ్వతంగా దూరం పెట్టేస్తారేమో అన్న భయంతో కూడా వీళ్ళు మీకు ఎవరైతే ప్రపోజ్ చెయ్యని వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళ కోసం అనమాట. సో వాళ్ళు ఏంటంటే మీరు ప్రపోజ్ చేస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, ఎక్కడ నో చెప్తారో అన్న భయంతో వీళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయడానికి భయపడుతున్నారు. కాన్ఫిడెన్స్ లేదు. వీళ్ళకి మీ మీద ఇష్టం, ప్రేమ ఉంది, కానీ వాళ్ళ లవ్ని మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది. సో ఇక్కడ చూడండి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, భయం అయితే ఉంది మీ పర్సన్లో. యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ తీసుకుంటున్నారు. సో ధైర్యంగా ఉండు. సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా ధైర్యంగా ఉండాలి. ఎవరో ఏదో అంటారు, నేను రిజెక్ట్ అయిపోతాను, నేను ఫెయిల్ అయిపోతాను, నేను ముందుకు వెళ్ళలేను, ఈ మాత్రం నా దగ్గర కూడా దూరం అయిపోతుంది అన్న భయం ఉంది మీ పర్సన్లో.
సో దానికేంటంటే మీ పర్సన్‌లో ధైర్యం నింపుతున్నారు యూనివర్స్. స్టిల్ ఇంకా ఆ పర్సన్ ధైర్యం చేయలేకపోతే దానికి ఎవరు ఏం చేయలేరు. ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. చూడండి, 2 ఆఫ్ కప్స్. ఎ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. సో ఒకవేళ నువ్వు నీ పార్ట్నర్కి ధైర్యంగా వెళ్ళి చెప్తే తప్పకుండా నీ లైఫ్లో న్యూ స్టార్ట్ అనేది వస్తుంది. మళ్ళీ వాళ్ళు నీతో ప్రేమగా మాట్లాడతారు. ఇంకా ఒక డెసిషన్ అయితే తీసుకోలేదు నీ విషయంలో. నేను యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనే దాని మీదే వాళ్ళు దాని గురించే ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఆ డెసిషన్ తీసుకోలేదు. తప్పకుండా నువ్వు వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడుతూ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తూ నీ ప్రేమ వాళ్ళకి చూపిస్తే తప్పకుండా నీ లైఫ్లో న్యూ స్టార్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ నీ ఈగో తగ్గించుకో, నీ యాటిట్యూడ్ తగ్గించుకో. ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీ ఇద్దరి మధ్య సోల్మేట్ కనెక్షన్స్ ఉంది. సో మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఒకరు ప్రేమ లేనిదే ఒకరు ఉండలేరు. కాబట్టి తప్పకుండా భయపడకు. నీ లైఫ్లో న్యూ స్టార్ట్ తప్పకుండా వస్తుంది. అవతల వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరేమో, వాళ్ళు నీతో ప్రేమగా ఉండరేమో, నిన్ను రిజెక్ట్ చేస్తారేమో, నిన్ను బాధ పెడతారేమో. ఆ బాధ నేను తీసుకోలేను, ఆ బాధ నుంచి నేను బయటికి రాలేను అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. కానీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళి వాళ్ళకి నీ ప్రేమ చూపిస్తే మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కూడా నాకు కనిపిస్తుంది. సో న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. న్యూ స్టార్ట్ అయితే మళ్ళీ నీ లైఫ్లోకి వస్తుంది. కొత్త హ్యాపీనెస్ అయితే నీ ముందుకు వస్తుంది అని యూనివర్స్ మీకు మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. Look at the bigger picture. Clarity ఇవ్వండి యూనివర్స్. మేబీ పాస్ట్లో మీ ఇద్దరు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాగే ఉంటారు. నువ్వు భయపడొద్దు అని మీ పర్సన్కి యూనివర్స్ అర్థమయ్యేలాగా చేస్తున్నారు. అదే ప్రేమ ఇంకా వాళ్ళకి నీ మీద అంతే ప్రేమ, అంతే అభిమానం, అంతే గౌరవం అన్నీ ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాళ్ళకి చూపిస్తే చాలు. దే ఆర్ రెడీ టు ఇనిషియేట్ అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో ఇక్కడ మీ పర్సన్లో కాన్ఫిడెన్స్ లేదు, ధైర్యం లేదు. ముందుకు వెళ్ళగలను అని, మిమ్మల్ని ఫేస్ చేయగలను అని కానీ, ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అని కానీ, సో మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పగలను అని కానీ, సో వీళ్ళలో ఏ మాత్రం కూడా కాన్ఫిడెన్స్ లేదు. కానీ దూరం నుంచి ఈ పర్సన్ అయితే మళ్ళీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని గమనిస్తున్నారు తప్ప ధైర్యంగా ముందుకు వచ్చి ఈ పర్సన్ తన ప్రేమ మీ మీద ఉన్న తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు. బికాజ్ ఇక్కడ వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్గా నడుస్తున్నాయి. కర్మ టైం అనేది నడుస్తుంది. నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ, నెగిటివ్ ప్యాటర్న్స్ కానీ నడుస్తున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే టైం వీళ్ళకి ఫేవరబుల్గా లేదు. అందుకే వీళ్ళలో కాన్ఫిడెన్స్ లేదు. సో మిమ్మల్ని ఫేస్ చేయగలను అని కానీ, మేబీ వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకున్నది ఇది జరగకపోవడం కానీ, ప్రతి దాంట్లోనూ ఎక్కడ ఏ పని అనుకున్నా కూడా అది జరగకపోవడం కానీ, అది బ్యాక్ అయిపోవడం కానీ, వీళ్ళు ఏది చేయాలనుకున్నది ముందుకు వెళ్ళకపోవడంతో ఈ పర్సన్లో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోయింది. సో ప్రెసెంట్ నా టైం ఏమీ బాగాలేదు, ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంటున్నాను, ఇంకొంత టైం అయిన తర్వాత మేబీ వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు
అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. లుక్ ఎట్ యువర్ బిగ్గర్ పిక్చర్ అని యూనివర్స్ మీ పర్సన్కి అర్థమయ్యేలా చెప్తున్నారు. సో సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినంత మాత్రాన, టైం ఫేవరబుల్గా లేకపోయినంత మాత్రాన అంత కాన్ఫిడెన్స్ తక్కువ అయిపోయి నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నుంచి బయటికి ఎలా రావాలి, ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఏం చేస్తే బయటికి వస్తాను అది ఆలోచించు. టైం బ్యాడ్గా ఉంది, ఇప్పుడు నేనేం చేయలేను, ఇట్లా కాదు, సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా లేదు, పరిస్థితులను నేను ఫేస్ చేయలేను, ఇట్లా లో కాన్ఫిడెన్స్లో, లో ఎస్టిమేషన్లో ఉండొద్దు. నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకు. ఏదో ఒకటి యాక్షన్ తీసుకో, ముందుకు వెళ్ళిపో. లుక్ ఎట్ యువర్ బిగ్గర్ పిక్చర్. సో అది మీ పర్సన్కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చెప్తున్నారు. మీ పర్సన్ నాకు తెలిసి 2 ఆప్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఇక్కడ మీరు కానీ లేదా ఇంకొక అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు. అండ్ మీరు కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ ఆర్ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకొక అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఎవరో ఉన్నారు వీళ్ళ పర్సన్ లైఫ్లో. లేదా మీరు వాళ్ళ ఫ్యామిలీ కానీ. సో సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. సో ఇద్దరి మధ్య ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. Nothing will come of this situation. సో చూడండి ఇక్కడ 2 మేబీ 2 నెంబర్ మీ లైఫ్లో కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. మేబీ అది మీరు కలిసిన డేట్స్ అవ్వచ్చు, లేకపోతే అది వాళ్ళ బర్త్డే కానీ మీ బర్త్డే కానీ. సో సంథింగ్ స్పెషాలిటీ ఏదో ఉంది, అందుకే 2 వస్తుంది. నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సో ఇట్లా స్ట్రగుల్ అవుతూ వాళ్ళని మర్చిపోవాలి అన్న దాంతో ఎక్కువ టైం వాళ్ళ గురించే ఆలోచించడం, వాళ్ళ గురించే మర్చిపోవాలి, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవాలి, మీకు దూరంగా ఉండాలి, మిమ్మల్ని దూరం పెట్టేయాలి, లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసేయాలి. సో ఎట్లాగైనా సరే మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఒక చోట ఎలా ఉంది అంటే, ఒకవైపు మీ నుంచి దూరంగా ఉండాలని ఉంది, ఇంకోవైపు మీరు కావాలని ఉంది. 2 టైప్స్ ఉన్నాయి వీళ్ళ ఫేసెస్. చూడండి 7 of Wands. సో ఇక్కడ వీళ్ళకి మీ నుంచి దూరంగా ఉండాలని, ఈ రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఫైట్స్ ఉంది, ఇది ముందుకు వెళ్ళదు. సో ఎట్లాగైనా నేనే బ్యాక్ అయిపోవాలి, నేనే తన నుంచి దూరంగా ఉండాలి, బ్లాక్ చేసేయాలి ఎట్లాగైనా సరే. మేబీ వీళ్ళు మెసేజ్ చేసినప్పుడు కానీ, కాల్ చేసినప్పుడు కానీ మీరు రిప్లై ఇవ్వకపోవడం కానీ. సో వాళ్ళకి ఎందుకో కొన్నిసార్లు మీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు, ఈగో హర్ట్ అయింది. సో అందుకే మేబీ మీ నుంచి దూరంగా ఉండాలని కానీ, మిమ్మల్ని దూరం పెట్టాలని కానీ అనుకుంటున్నారు. ఇంకోవైపు మీరు కావాలి అని మీకోసం ఎదురు చూస్తున్నారు, దూరం పెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, దూరం పెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. చూడండి వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే, వాళ్ళు కాల్ చేస్తారు అనుకున్నప్పుడు మీరు చేయకపోవడం కానీ, వాళ్ళు మెసేజ్ చేస్తారు అనుకున్నప్పుడు మీరు చేయకపోవడం కానీ, మేబీ మీ లైఫ్లో మీరేదో హ్యాపీగా ఉన్నారని చూసి అది మేబీ వాళ్ళకు బాధ అనిపించి మిమ్మల్ని దూరం పెట్టేయడం కానీ, సో వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకపోవడం కానీ, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సో మీరేదో చేయలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేయాలి, దూరం పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ మళ్ళీ మీకోసం ఎదురు చూస్తున్నారు. సో నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్.
దూరం పెడుతూ మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ, సో ఇదంతా చేస్తూ ఉంటే డబల్ గేమ్సో మైండ్ గేమ్సో ఆడుతూ ఉంటే ఓ పక్కన వాళ్ళు వద్దు అని ఉంది, ఇంకో పక్కన వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావు. సో ఇట్లా డబల్ గేమ్స్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటే నథింగ్ విల్ కమ్ అవుట్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో నువ్వు బెటర్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏం బెటర్మెంట్ వస్తుంది? ఏమీ రాదు. కాసేపు బ్లాకు, కాసేపు అన్బ్లాకు, కాసేపు బ్లాకు, కాసేపు అన్బ్లాకు. మేబీ వాట్సాప్ బ్లాక్ చేయొచ్చు, కాల్ అన్బ్లాక్ చేయొచ్చు. కాల్ చేస్తారేమో అని వెయిట్ చేయడం, మీరేమో మెసేజ్ చేస్తవచ్చు. వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టారని మీరు బ్యాక్ అయిపోయి ఉండొచ్చు. సో ఎట్లా ఉందంటే డ్యూయల్ మైండ్ ఉంది. ఒకదానికి వీళ్ళు ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. మీరు కావాలా వద్దా అన్నదానికి ఫిక్స్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి యూనివర్స్ ఏం చెప్తుందంటే నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందే, వద్దా వదిలేసేయి, కావాలా మంచిగా మాట్లాడు. ఇట్లా రావణుడికి 10 తలకాయలు ఉన్నట్టు 10 ఫేసెస్ ఉన్నట్టు 2 ఫేసెస్ ఉంటే ఏమీ రాదు. అయితే ప్రేమ ఉంటే మంచిగా ఉండి మాట్లాడాలి, లేదా నా వల్ల కాదు అనుకుంటే బ్యాక్ అయిపోవాలి. సో నేను ఇంకా వాళ్ళని ఫేస్ చేయలేను, నా వల్ల కాదు అనుకుంటే బ్యాక్ అయిపోవాలి. ఇట్లా ఇటు ముందుకి వెళ్ళలేక అటు వెనక్కి రాలేక ఏమొస్తుంది? అదే యూనివర్స్ మీ పర్సన్కి అర్థమయ్యేలా చేస్తున్నారు. నథింగ్ విల్ కమ్ అవుట్ దిస్ సిచ్యువేషన్. ఇట్లా ఉంటే ఏమీ రాదు, టైం వేస్ట్ తప్ప. సో మేబీ ఇక్కడ ఉన్న దాని ప్రకారం మీ పర్సన్లో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్గా మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి వాళ్ళైతే ఇప్పటి వరకు వచ్చారు. ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళతో ఫైట్ చేస్తే ఏమీ రాదు. మేబీ ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే తనంతా క్లోజ్ అయిపోతే, తనంతా మీ లైఫ్లోకి రాకపోతే, తను అన్ని దారులు క్లోజ్ చేసేస్తే, అన్ని డోర్స్ క్లోజ్ చేసేసుకొని కూర్చుంటే, సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏమయ్యారు, ఏంటి, ఎలా ఉన్నారో సో అది తెలుసుకోవడానికి మీరు ఓవర్గా పొసెసివ్ అవుతారు అని. సో ఏం చేస్తున్నాడు ఇతను ఆర్ ఈమె, ఏం చేస్తున్నారు, ఏమైపోయారు, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇట్లా ఆఫ్ అయిపోయారు, మేబీ నాకు భయపడి ఆఫ్ అయిపోయారా. సో ఇట్లా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా మీరు యాక్షన్ తీసుకునేలాగా, మీలో ఆ పొసెసివ్నెస్, జెలసీ వచ్చేలాగా మీ పర్సన్ చేస్తున్నారు. మీరే మళ్ళీ తనతో ఏదో రకంగా మాట్లాడతారు, ఏదో ఒక గొడవైనా పెట్టుకుంటారు. తను యాక్షన్ తీసుకోకపోతే, తను అన్నీ క్లోజ్ చేసేస్తే, మేబీ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడం, కాల్ చేసినా ఆన్సర్ చేయకపోవడం, లేకపోతే సో మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఈ పర్సన్ అయితే తను యాక్షన్ తీసుకోకుండా మీరు జెలస్ ఫీల్ అయ్యి, మీరు బాధపడి, మీరు ఓవర్ పొసెసివ్ అయ్యి వాళ్ళని వెళ్ళి తిట్టడము, వాళ్ళతో వెళ్ళి గొడవ పడ్డము, ఏమైంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అట్లీస్ట్ ఫ్రెండ్లీగా అయినా నాతో ఉండొచ్చు కదా, మంచిగా అయినా మాట్లాడవచ్చు కదా, ఎప్పుడో ఒకసారి హాయ్ అనో హలో అనో ఇంకేదో అయినా మాట్లాడవచ్చు కదా, ఎందుకు ఇంత కంప్లీట్గా క్లోజ్ ఆఫ్ మనమేమి అంత శత్రువులమేమి కాదు కదా, అంత డీప్గా మనమేమి గొడవ పడలేదు కదా, ఏదో జస్ట్ ఫ్రెండ్లీగా అయినా మాట్లాడవచ్చు కదా.
అని మీరెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకుంటారేమో. ఎందుకు ఇలా చేస్తున్నావు, కనీసం ఎప్పుడో ఒక్కసారైనా మెసేజ్ చేయడానికి కూడా పనికిరానా? అంత తప్పు నేనేం చేశాను? ఎందుకు అసలు అట్లీస్ట్ నేను మెసేజ్ చేసినా కూడా ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు నా నుంచి? ఇట్లా మీరు అడుగుతారేమో. అంటే మిమ్మల్ని జెలసీ ఫీల్ అయ్యేలాగా చేసి మీరే తన వెనకాల వెళ్ళేలాగా చెయ్యాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా మీరు గొడవ పెట్టుకోవాలి. సో దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దానివల్ల వాళ్ళు గెలిచాము అనుకొని ఫీల్ అవ్వాలి. మీరు తన దగ్గరకు వచ్చారు కాబట్టి అది